ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తెలుగు టైటన్స్ ఈ నెల 15వ తారీఖున జరగబోయే యాక్షన్లో ఏ ప్లేయర్స్ను టార్గెట్ చేసే అవకాశం ఉంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా తెలుగు టైటన్స్ దగ్గర ఉన్న ప్లేయర్స్ చూసుకున్నట్లయితే రైడింగ్ విభాగంలో ఓంకార్ పాటిల్ రైట్ రైడర్, ప్రఫుల్ జవారీ లెఫ్ట్ రైడర్, చేతన్ సాహు రైట్ రైడర్, నితిన్ రావల్ లెఫ్ట్ రైడర్, రోహిత్ రాతి లెఫ్ట్ రైడర్. ఆల్రౌండర్స్ విభాగంలో చూసుకున్నట్లయితే ఎస్ సంజీవి, శంకర్ గదాయి ఉన్నారు. డిఫెండర్ చూసుకున్నట్లయితే అంకిత్ జగ్లాన్ లెఫ్ట్ కార్నర్, అజిత్ పవార్ లెఫ్ట్ కవర్, సాగర్ రావల్ రైట్ కవర్ ప్లేయర్స్ ఉన్నారు. తెలుగు టైటన్స్ దగ్గర ప్రస్తుతానికి టోటల్ 10 మంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. తెలుగు టైటన్స్ ఆక్షన్లో టార్గెట్ చేసే ప్లేయర్స్ చూసుకున్నట్లయితే రైడింగ్ విభాగంలో పవన్ కుమార్ షెరావత్ ఆల్రెడీ తెలుగు టైటన్స్కి ఆడి ఉన్నాడు కాబట్టి తక్కువ బడ్జెట్లో వస్తే డైరెక్ట్ అయినా తీసుకునే అవకాశం ఉంది, లేదంటే ఎఫ్విఎం కార్డు యూజ్ చేసి అయినా తిరిగి టీంలోకి తీసుకునే అవకాశం ఉంది. గుమాన్ సింగ్ యూ ముంబై తరఫున చాలా మంచిగా రాణించాడు కాబట్టి గుమాన్ సింగ్ తెలుగు టైటన్స్ ఆక్షన్లో టార్గెట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్లేయర్ చూసుకున్నట్లయితే సచిన్ తన్వార్ పట్నా పైరేట్స్ తరఫున చాలా మంచిగా రాణించాడు కాబట్టి సచిన్ తన్వార్ను కూడా తెలుగు టైటన్స్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్లేయర్ చూసుకున్నట్లయితే మనిందర్ సింగ్ కోసం లాస్ట్ టైం యాక్షన్లో తెలుగు టైటన్స్ చాలా వరకు బిడ్ చేసింది. మరి ఈ యాక్షన్లో తెలుగు టైటన్స్ మనిందర్ సింగ్ను ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. డిఫెండర్ భాగంలో చూసుకున్నట్లయితే నితీష్ కుమార్, ఫజల్ అట్రాచ్ అలీ, మొహమ్మద్ రెజా లాంటి ప్లేయర్స్ కోసం ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది.